రాష్ట్రంలో ప్రతిపక్షాలు సరైన పాత్ర పోషించడం లేదని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి సలహాలు సూచనలు చేయాల్సిన వారు ఆ విధంగా నడుచుకోవడం లేదన్నారు. ఇటీవల ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నా దాన్ని రాజకీయం చేసేందుకు యత్నించారని, తాము మాత్రం ఆ కుటుంబానికి జరగాల్సిన న్యాయం గురించి ఆలోచించామని హైదరాబాద్లో చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన అప్పు తీసుకున్నది 3,80,000 రూపాయలు అప్పు ఐసిఐసిఐ బ్యాంకులో తీసుకున్నాడు. ఆయన భార్య ఆరోగ్యం బాగలేదు, ఆపరేషన్ చేపియాలి, ఖర్చులకు అవసరం ఉందని చెప్పి అప్పు తీసుకున్నాడు. బ్యాంకు వాళ్ళు ఏమంటున్నారు, మేము టెలిఫోన్లో మాట్లాడినాం. ఇక్కడ రైతు ఏమంటున్నాడు, మా ఇంటికి వచ్చి నన్ను అప్పు విషయంలో ఇబ్బంది పెట్టింది కాబట్టి అవమానానికి గురైనా అని. ఇక్కడ 2 వర్షన్స్ ఉన్నాయి. జరిగిన వెంటనే నేను ఆదిలాబాద్ కలెక్టర్తో, ఐసిఐసిఐ బ్యాంకు రీజనల్ మేనేజర్తో, బ్రాంచ్ మేనేజర్తో, ఆ చనిపోయిన కుటుంబీకులతో కూడా మాట్లాడిన. వారికి ఒక హామీ ఇవ్వడం జరిగింది కమిషన్ తరఫున. ఆ ఐసిఐసిఐ బ్యాంకు రీజనల్ మేనేజరు వీళ్ళంతా కూడా బాంబేలో ఉన్న వాళ్ళ మెయిన్ ఐసిఐసిఐ బ్యాంకు వాళ్ళతో మాట్లాడి ఆ 3,80,000 రూపాయలు మాఫీ చేయడానికి బ్యాంకు కూడా ఒప్పుకున్నది. దత్తత తీసుకున్న కుర్రవాడిని కూడా ఉద్యోగం ఇవ్వాలని అన్నప్పుడు ఆ ట్రైనింగ్ కూడా మేమే ఇస్తాము అని బ్యాంకు అధికారులు, పైన అధికారులు, బాంబేలో ఉన్న అధికారులు ఒప్పుకోవడం, ఇవన్నీ కూడా మేము వెంటనే చొరవ తీసుకొని ఈ 2-3 రోజుల నుంచి మేము పెద్దగా ఎక్కడ మేము బయట మాట్లాడలేదు. సమస్యకు పరిష్కారం కావాలి. కానీ బాధ ఏమిటంటే హరీశ్వరరావు లాంటి సీనియర్ నాయకుడు టీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి గారు పట్టించుకోవడం లేదని. హరీశ్వరరావు గారు, ఇది మీకు భావ్యం కాదు.